హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఇప్పుడే లైవ్లో నామినేషన్ అయిపోయింది, నిఖిల్ వర్సెస్ గౌతమ్. సో గౌతమ్ నిఖిల్ని నామినేట్ చేస్తాడు. నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ ఏంటి అంటే, నువ్వు పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పి లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేసావు నిఖిల్. అది ఏం పోర్ట్రే చేస్తున్నావు, నేను జరిగిందే కదా చెప్పింది, నువ్వు అక్కడ అలా మాట్లాడో నాకు నచ్చలేదు, ఆ పాయింట్స్ ఏం నచ్చలేదు అన్నట్టు నామినేట్ చేస్తాను. సో దానికి గౌతమ్ నిఖిల్ డిఫెండ్ చేసుకుంటాడు. వాళ్ళ డిఫెండింగ్ ప్రాసెస్ నిఖిల్ మాట్లాడుతున్నప్పుడు, సో నిఖిల్ స్టార్టింగ్ నుంచి మాట్లాడతాడు. ఏదైతే తేజ మాట్లాడాడో, సో తేజ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిఖిల్ ఆల్మోస్ట్ అవే దించాడు. మేబీ అవి నిఖిల్కి కూడా ఉండుండొచ్చేమో మైండ్లో, బట్ అవి ఆల్మోస్ట్ అయితే నిఖిల్ అవే పాయింట్స్ దించాడు. బట్ అవి ఏవైనా కానీ, ఎందుకంటే తేజ కూడా సేమ్ పాయింట్స్తో నామినేట్ చేద్దామని అనుకున్నాడు. సో అప్పుడు గౌతమ్ డిఫెన్స్ ఎవరు చేసినా కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. బట్ వాళ్ళ డిఫెండింగ్ గౌతమ్ కొన్ని మాటలు, లూజ్ మాటలు మాట్లాడాడు. కంప్లీట్గా వర్స్ట్ మాటలు, పనికిరాని మాటలు, పనికిరాని చెత్త, పనికి మాలిన మాటలు ఏవైతే అనకూడదో ఒక అమ్మాయి గురించి ఏవైతే అనకూడదో, అమ్మాయి వాడుకున్నావు నువ్వు, అశ్విన్ వాడుకున్నావు అని అన్నాడు. సో తినేమన్నాడు నిఖిల్, నువ్వు ప్రేరణతో ఫ్రెండ్షిప్ చేస్తావు, తను ఏదో ఒక చిన్న మాట్లాడుతుంటుంది, సో తను ఏదో కావాలని గెలుగుతావు, అదొక నీకు ఒక పాయింట్ తిరుగుతుంది, నువ్వు ఆ పాయింట్ తోటి ఆడుకుంటావు అన్నాడు. ఆ పాయింట్ తోటి ఆడుకుంటావు అన్నాడు, కానీ ఆ అమ్మాయితో ఆడుకుంటావు అని అలా. ఓకే, పాయింట్ తోటి ఆడుకుంటావు అంటే తనకి ఎలివేషన్ ఇచ్చినట్టే అది. బట్ తిను అది అర్థం కాక, నువ్వు అమ్మాయిని వాడుకుంటావు, యశ్మిని వాడుకుంటావు అని బయటకు వెళ్ళిపోయిన అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు మినిమం స్పృహ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలన్నది కూడా మినిమం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏదైతే ఉందో అది గౌతమ్ చేసిన బీభత్సమైన తప్పు. సో దానికి కవర్ చేసుకుంటూ నాకు అలా అనిపించింది. అక్కడ కూర్చున్న 5గురికి అనిపించింది, ఇతనికి మాత్రం ఎలా అనిపిస్తుంది. సో ఏదో అనేయాలి కోపంలో, నిఖిల్ని ఏదైనా తిట్టేయాలి, నిఖిల్ మీదకి ఎక్కేయాలి అన్న దాంట్లో ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడడం, అది నువ్వు పాయింట్స్తో మాట్లాడేటప్పుడు. నువ్వు ఇతను అన్నాడు కదా ప్రేరణ అని, నువ్వు ఇలా ఇర్రెస్పాన్సిబుల్ అబ్బాయి అని చెప్పి నన్ను ఒకటి నా క్యారెక్టర్ నువ్వు ఇలా పోర్ట్రే చేస్తున్నావు, నన్ను ఇట్లాగా చెప్తున్నావని. సో ఇప్పుడు ఇతను ఏం మాట్లాడుతున్నాడు, ఒక అమ్మాయిని వాడుకున్నావు అంటే ఏమొస్తుంది పదము. సో అది కరెక్ట్ కాదు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా గౌతమ్కి తెలియాల్సింది ఏంటంటే, అందరి దగ్గరికి వచ్చే ఆవేశంలో నేను తప్పు చేస్తే నన్ను నామినేట్ చేయమని చెప్పాను, మీరు తప్పు చేస్తే నేను నామినేట్ చేస్తానని చెప్పానా లేదా, ఎవరికి నేను హోప్స్ ఇచ్చాను, అందరికి చెప్పాను కదా అంటాడు. లాస్ట్ వీక్ నబీల్ నామినేట్ చేసినప్పుడు గౌతమ్ ఏం చెప్పాడు, మిత్రద్రోహము, నువ్వు నన్ను నామినేట్ చేస్తావు అనుకోలేదు, నువ్వు ఇది అదన్నాడు. ఏం నామినేషన్ తీసుకోవచ్చు కదా, నువ్వు పాయింట్ల మీద మాట్లాడొచ్చు కదా. తను ఏదైతే పాయింట్స్ చెప్పాడు నబీలు, అదే పాయింట్స్ మీద మాట్లాడొచ్చు కదా. ఎందుకు నమ్మక ద్రోహం, మిత్రద్రోహం, నువ్వు ఫ్రెండ్ అనుకున్నాను, నీకు మంచి చేశాను, ఇవన్నీ ఎందుకు చెప్పడం. నీ తప్పు అనిపించింది, తను చెప్పాడు, నువ్వు అదే పాయింట్ మీద డిఫెండ్ చేసుకోవచ్చు కదా. మధ్యలో ఈ సింపతి గేమ్ ఎందుకు ఆడటం. సో తినే కదా చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నువ్వు ప్రతిసారి ఇదే మాట మాట్లాడతాడు. ఇక్కడ గౌతమ్కి సగమే అర్థమైంది అనుకుంటాడు, క్లారిటీగా అర్థం కాలేదు అనుకుంటా. ప్రతిసారి నిఖిల్ని నువ్వు అక్క అనే డిస్రెస్పెక్ట్ విషయంలో నన్ను నామినేట్ చేశావు, అవినాష్ని రా అన్నాడు, అంతకుముందు ఆదిత్య ఓంకార్ని అన్నాడు. సో అప్పుడు నువ్వు తను కనీసం నామినేట్ చేయలేదు. లాస్ట్ వీక్ కూడా నన్ను కూడా అన్నాడు, కనీసం నువ్వు పృథ్వీ నామినేట్ చేయలేదని చెప్పాడు. సో తనకి క్లియర్గా అటుపక్క నుంచి నిఖిల్ చెప్తుంది ఏంటి, తనకి కూడా చెప్పాను నేను అలా అనొద్దాం తప్పు అని. అంటే తినేమంటున్నాడు, సో తనకి చెప్పావు కదా, ఓకే నేను ఒప్పుకుంటున్నాను, నాకు చెప్పచ్చు కదా అని అంటాడు. సో తినకి ఎందుకు చెప్పాలి, తనకి క్లోజ్ ఫ్రెండ్, తినకేం క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా. ఇక్కడ ఇంకో మాట ఏమంటాడంటే బయాస్డ్గా ఉన్నావు, ఇది నువ్వు బయాస్డ్గా ఉంటావని. అసలు బయాస్డ్గా ఉన్నావంటే అర్థం ఏంటి. నిఖిల్ ఇప్పుడు ఇతన్ని నామినేట్ చేశాడు, నువ్వు తప్పు చేశావు, అమ్మాయిని డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడావు, అమ్మాయికి డిస్రెస్పెక్ట్ చేశావు అని నామినేట్ చేశాడు గౌతమ్ని. అండ్ నెక్స్ట్ అదే నిఖిల్ కనీసం పృథ్వీకి వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం తప్పు, వాళ్ళ డిస్రెస్పెక్ట్గా మాట్లాడడం తప్పు అని చెప్పకుండా ఉండుంటే అది బయాస్డ్నెస్. చెప్పాడు కదా, బిగ్ బాస్ హౌస్లోనే చెప్పాడు కదా. ఓకే, తినికి ఎందుకు చెప్పలేదు, తనకెందుకు చెప్పాడంటే తన క్లోజ్ కాదు, తను క్లోజ్. సో చెప్పడం అనేది ఇంపార్టెంట్, ఎక్కడ చెప్పారనేది ఇంపార్టెంట్ కాదు. తనకు అంత ర్యాప్ అవ్వలేదు కాబట్టి, తిని చేసిన తప్పు కాబట్టి, సో తినికి నామినేషన్స్లో చెప్పాడు. ఎందుకంటే తినే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా ఎవరి దగ్గర నుంచి, ఫ్రెండ్షిప్ కానీ ఏం కానీ. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి, సో ఆ పాయింట్ నామినేషన్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు కాబట్టి తను అక్కడ నార్మల్గా చెప్పాడు తను తప్పు అని. అండ్ నెక్స్ట్ ప్రేరణకు కూడా సేమ్ అంతే కదా. ప్రేరణ ఎఫ్ వర్డ్ యూస్ చేసింది, తర్వాత తను సారీ చెప్పింది, తను కూడా తిరిగి నామినేట్ చేయలే కదా. సో సారీ చెప్తే నామినేట్ చేయలేదు కదా. సో తినికి తనకి ర్యాపో లేదు కాబట్టి, వీళ్ళిద్దరు మాట్లాడుకోరు కాబట్టి తను నామినేట్ చేశాడు. తప్పే ఉంది దాంట్లో. అది మినిమం అర్థం చేసుకునే విధానం ఉంటుంది. సో అది అర్థం చేసుకోవడం గౌతమ్కి రాలేదు క్లియర్గా. లేస్తే నువ్వు పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేదంటే, సో ఒక్కొక్కరితో ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. కొంతమందికి చెప్తే వింటారు, కొంతమందికి నామినేషన్స్లో చెప్తేనే వింటారు. ఇప్పుడు తేజ ఉన్నాడు, ఆ రోజు ఎగ్గేసేందుకు చాలా ఫీల్ అయ్యాడు. గౌతమ్ని ఏమైనా నామినేట్ చేశాడా, గౌతమ్కి చెప్పాడు అయిపోయింది. సో తర్వాత యశ్మిన్ నామినేట్ చేశాడు ఆ పక్క వీక్.
ఎందుకు అతనికి నచ్చలేదు, యష్మికి దానికి అంత ర్యాపో లేదు కాబట్టి యష్మి నామినేట్ చేశాడు. సో ర్యాపో ఉన్నప్పుడు, క్లోజ్గా ఉన్నప్పుడు నార్మల్గా చెప్తారు. ర్యాపో లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, సోలో అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. సోలో అనుకుంటుంది సింపతి కోసం ఆడుతున్నాడా లేకుంటే నిజంగానే సోలోగా ఆడుతున్నాడా అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ 2 ఎపిసోడ్లో ఈ 2 ఏవైతే నబీల్ విషయంలోకి ఒకసారి అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ నిఖిల్ని ప్రతిసారి నన్ను ఎందుకు నామినేట్ చేసావు అని అడుగుతున్నప్పుడు కూడా అర్థమవుతుంది. సో తను జస్ట్ సోలో అనే ఒక బ్రాండ్ ట్యాగ్ పెట్టుకొని వాడుతున్నాడు తప్పితే అక్కడ కంప్లీట్గా నామినేట్ చేస్తున్నట్టు నాకేం కనిపించలేదు. లైక్ గేమ్ ఆడుతున్నట్టు నాకేం అనిపించలేదు. ఎందుకంటే నబీల్ నామినేట్ చేస్తున్నప్పుడు ఏమంటే నన్ను మిత్రద్రోహం అదే అంటాడు. నిఖిల్ ఏమంటే నామినేట్ చేస్తే నన్ను ఎందుకు నామినేట్ చేస్తావు, పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు అని అడుగుతాడు. నన్ను ఎందుకు నామినేట్ చేస్తావు, పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు అని అడిగే రైట్ కానీ హక్కు కానీ గౌతమ్కి లేదు కదా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు అలాగే చేసుకుంటారు. నువ్వు ఫ్రెండ్ కాదు కదా, నువ్వు తప్పు చేసావని నీకు తెలుసు కదా. అండ్ తను ఈవెంతో తను ఒప్పుకుంటున్నాడు తప్పని. ఓకే, నేను యష్మిని డిస్రెస్పెక్ట్గా చేశాను, ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, మరి పృథ్వీ కూడా చేశారు కదా అంటాడేంటి. నువ్వే కదా తప్పు చేస్తే నన్ను నామినేట్ చేయండి అని చెప్పి ఇప్పుడు ఇంతకీ అందరి ముందు చెప్పాడు. మరి నువ్వు తప్పు చేసావు తనకు అనిపించింది, తను నామినేట్ చేశాడు. దాంట్లో ఏంది సీన్ అసలు అక్కడ నాకు అర్థం కాదు. అండ్ ఇక్కడ నామినేషన్స్ పాయింట్ కూడా తిప్పుతూ ఉంటాడు. తను ఏమంటున్నాడు, నువ్వు ఇలా చేసావు, ఒక స్క్రీన్ ప్లే లెక్క ఒక పోర్ట్రే చేస్తున్నావు, సో ఇది నాకు నచ్చలేదు అని చెప్పి తను అంటాడు. అసలు యాక్చువల్గా టవల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా మంది మాట్లాడతారు టవల్ గురించి. సో నేను కూడా చాలాసార్లు చెప్పాను టవల్ గురించి. ఫస్ట్ వీక్ వచ్చాడు, వైల్డ్ కార్డ్స్ అందరూ నామినేట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ వీక్ నామినేట్ చేయాలని చెప్పారు, అప్పుడు టవల్ కట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత కిల్లర్స్ టాస్క్ జరిగింది, అప్పుడు టవల్ కట్టుకోవాలి. దాని తర్వాత మెగా చీఫ్ ఎలిమినేట్ అయ్యాడు. సో దాని తర్వాత ఆయనకు మెగా చీఫ్ అయ్యాడు, ఆయనకి అవకాశం రాలేదు, అప్పుడు కూడా టవల్ కట్టుకోలేదు, నార్మల్ కూర్చున్నాడు. ఆ తర్వాత నుంచి టవల్ కట్టుకోవడం మొదలు పెట్టాడు. సో టవల్ ఎందుకు కట్టుకుంటున్నారు ఎవరు అడగలేదు కదా. ఓకే, ఎవరు అడగలేదు కదా, అది తన గేమ్ ప్లే. సో కొంతమందికి కొన్ని అర్థమవుతుంటాయి. సో అలా అర్థమైనప్పుడు వాళ్ళు అడుగుతుంటారు, దానికి నువ్వు సమాధానం చెప్పగలగాలి. నువ్వు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తావు, సో అమ్మాయి దాంట్లో తప్పులు ఎదుగుతావు, సో అమ్మాయిని కావాలని నువ్వు ఇరికిస్తావు, నువ్వు ఇట్లా చేస్తావు. ఇప్పుడు సిగ్గులేదా అనే వర్డ్ తనకి తప్పు అనిపించి తను దాని గురించి మాట్లాడాడు. ప్రతిసారి నువ్వు లూజ్ అవుతావు వర్డ్స్ అని. రాక్షసే దానా అనే మాట తనకి తప్పంట. ఇప్పుడు క్యారెక్టర్లెస్ అనే మాట అనింది అనుకో సపోజ్, అది ఓకే. రాక్షస దాన ఇస్ తప్పు వర్డ్, రాక్షస దాన అనే మాట్లాడడం తప్పు వర్డ్. ఇప్పుడు నువ్వు ఏమన్నావు, నిఖిల్ ఏమన్నాడు, మూసుకొని కూర్చో అన్నాడు. మూసుకొని కూర్చో అనడం అనేది తప్పు వర్డ్ కాదట తన దృష్టిలో. మూసుకొని కూర్చో అనడం అనేది తప్పు వర్డ్ కాదు. వాడు వీడు అనడం అనేది మాత్రం డిస్రెస్పెక్ట్ఫుల్ అంట. మూసుకొని కూర్చో అనడం తప్పు వర్డ్ కాదా? తప్పు కాదా నా దృష్టిలో అంట. తను తప్పు కాదన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటాడా మూసుకొని కూర్చో అని? నేను సేమ్ అదే రోజు పృథ్వీ అదే క్వశ్చన్ అడిగా, వాడు వీడు అనడం తప్పు కాదన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఫాదర్ని కానీ అంటాడా? ఎవరైనా అంతే సేమ్ క్వశ్చన్ అదే నేను అడిగేది. ఎవరైనా మూసుకొని కూర్చొని ఎలా అంటాడు? తప్పు కాదంట తన దృష్టిలో. సో తినేందంటే లూజ్ అయిపోతారు వర్డ్స్. నేనేమంటానంటే ఎవరెవరు ఏదో ఒక టైంలో ట్రిప్ అవుతారు వర్డ్స్. అందరు అక్కడ శుద్ధ పూజలు ఏం కాదు, అందరు ట్రిప్ అవుతారు. సో నువ్వు ట్రిప్ అయ్యావు. నువ్వు ట్రిప్ అయినప్పుడు ఏమంటే నాకు అలా అనిపించింది ఇలా అనిపించింది నువ్వు కవర్ చేసుకుంటావు. సో వాళ్ళకి కవర్ చేసుకునే అలవాటు లేదు కాబట్టి వాళ్ళు కవర్ చేసుకోరు. వాళ్ళు ఓపెన్గా అవును అన్నాను అంటారు వాళ్ళు. పృథ్వీ దగ్గర దగ్గర ఉన్న తేడా ఏంటంటే పృథ్వీ ఓపెన్గా ఒప్పుకుంటాడు, అవును నేను అన్నాను అంటాడు. తినేందంటే నాకు అలా అనిపించలేదు, నాకు డిస్రెస్పెక్ట్ అనిపించలేదు, ఇది ధూమ్ ధామ్ తీసుకొని ఇట్లా మాట్లాడుతుంటారు. అవును అన్నాను అంటాడు తను పృథ్వీ. అట్లీస్ట్ తినికి తెలుగు వచ్చు కదా, పృథ్వీ కంటే తెలుగు రాదు, తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లము. సో తనకి వాడు నువ్వు ఇవన్నీ నార్మల్గా పిలుచుకుంటారు, ఫ్రెండ్స్ పిలుచుకుంటారు అన్న థాట్లో తను అన్నాడు. అండ్ తినికి ర్యాపో ఉంది, తను అన్నాడు. అయినా కానీ తను అలా ప్రొజెక్ట్ చేశాడు. ఇప్పుడు మూసుకొని కూర్చో, తినికి తెలుగు వచ్చు కదా, అచ్చ తెలుగులో మాట్లాడతారు కదా, ఎట్లా అంటాడు మూసుకొని కూర్చోమని? తప్పు కదా. యష్మిని వాడుకున్నామని ఎలా అంటాడు? తనకి ఏం అర్థం, అక్కడ హౌస్ మేట్స్ ఉన్న వాళ్ళందరికీ అర్థం కాని విషయం తినికి మాత్రం అర్థమైందంటే సగం అర్థమవుతుంది అన్నట్టే కదా గౌతమ్. నువ్వు అండ్ నెక్స్ట్ గౌతమ్ది ఎక్కడ కరెక్ట్ అంటే నిఖిల్కి చెప్పాడు కొన్ని పాయింట్స్. ఇగో ఈ విషయంలో నేను ప్రేరణ నామినేట్ చేయలేదు. ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే మెగా చీఫ్ అయిన ఆమెకి నేను మెగా చీఫ్ అవడానికి సపోర్ట్ కూడా చేశాను, అయినా కూడా ఆమె నా పెయింట్ పూసింది. అక్కడ నేను మాట్లాడాల్సి వచ్చింది ఆమెతోటి, రివర్స్ అయ్యి తర్వాత నేను నామినేట్ చేయాల్సి వచ్చింది. అంతగానో ఎప్పుడు నామినేట్ చేయలేదని చెప్పి తను మాట్లాడతారు. సో ఆ పాయింట్లో సమ్వేర్ కరెక్ట్ ఉంది అనుకోవచ్చు. బట్ ఓవరాల్ సినారియోలోకి వచ్చేసరికి ప్రతిసారి నేను సోలో బాయ్ అని చెప్పుకోవడంలో సో కంప్లీట్గా గేమ్ అనేది ఇది వాళ్ళది గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ గ్రూప్ ఆడుతున్నారు ఇది చెప్పుకోవడంలో అసలు యాక్చువల్గా తిని గేమ్ మర్చిపోయారు. వాళ్ళది గ్రూప్ గేమ్ అనే దాన్ని ఎక్స్పోజ్ చేయాలని ట్రై చేస్తున్న దాంట్లో అసలు తినేం గేమ్ ఆడుతున్నాడు అనేది తినికే అర్థం కాకుండా పోయింది. సింపుల్ ఎగ్జాంపుల్, ఆ రోజు ప్రతిసారి పృథ్వీది అవినాష్ గురించి మాట్లాడతాడు, నేను సోలో గేమ్ అంటాడు, నబీల్ నామినేట్ చేస్తే ఒప్పుకోడు. అండ్ ఇక్కడ కూడా ఏదేదో మాట్లాడుతుంటాడు, తనకి అర్థం కాకపోతే పెద్దగా అరుస్తుంటాడు, డైవర్ట్ చేస్తుంటాడు. అసలు నిఖిల్ మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేది వినలేదు, కంప్లీట్గా డైవర్ట్ చేస్తాడు, పాయింట్ని డైవర్ట్ చేస్తాడు. సో డైవర్షన్ పాయింట్స్ వల్ల ఉపయోగం ఏంటి?
ఉపయోగం ఏంటి? అండ్ నిఖిల్ని నువ్వు ఆ రోజు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, అప్పుడు ఎందుకు అరవలేదు, ఇప్పుడు ఎందుకు అరిచావు అంటారు. సరే పోనీ మొన్న గట్టిగా అరుస్తావా అంటే, సరే అరవకుండా నార్మల్గా మాట్లాడుతున్నాడు అంటే లాస్ట్ వీక్ మీ అమ్మగారు చెప్పారు కాబట్టి నాతో అదే డిఫెండ్కి రావట్లేదు కాబట్టి నువ్వు సైలెంట్గా ఉంటున్నావు అంటారు. పోనీ సైలెంట్గా ఉండొద్దు, పెద్దగా మాట్లాడుతుంటావంటే సో అప్పుడు ఎందుకు అరవలేదు, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అంటారు. సేమ్ క్వశ్చన్ వాళ్ళు తిరిగి అడిగితే, అప్పుడు నువ్వు 3 వారాలు ఎలిమినేట్ కాకముందు వరకు నువ్వు టవల్ ఎందుకు కట్టుకోలేదు, ఎలిమినేట్ అయిన తర్వాత నువ్వు టవల్ ఎందుకు కట్టుకుంటున్నావు, ఎలిమినేట్ అవ్వకముందు వరకు అంత స్వాగ్ అనిపించలేదు, కావాలని ఇప్పుడు అంత లేని స్వాగ్ లిటరల్లీ లేని స్వాగ్ కనిపిస్తుంటుంది అబ్బా గౌతంలో. ఫస్ట్లో నాకు భలే స్వాగ్ కనిపించేది. ఎప్పుడు ఎలిమినేట్ అవ్వక ముందు వరకు, అది అయిపోయాడు అది చెప్పక ముందు వరకు నిజంగా నాకు ఒక గేమర్ కనిపించేవాడు. సో తర్వాత కంప్లీట్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. కంప్లీట్గా ఆర్టిఫిషియల్ గేమ్. వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళని టార్గెట్ చేయాలి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళని టార్గెట్ చేయాలి, వాళ్ళని టార్గెట్ చేయాలి, వాళ్ళని టార్గెట్ చేయాలి, నిఖిల్ని టార్గెట్ చేయాలి, ప్రేరణను టార్గెట్ చేయాలి, నిఖిల్ టార్గెట్ చేయాలి, ప్రేరణను టార్గెట్ చేయాలి. ఇదే పనిలో ఉన్నాడు. అది అక్కడ పోయే కొద్ది ఏమైందంటే ఆర్టిఫిషియల్ గేమ్ అయిపోతుంది. సో తర్వాత నేను సోలో అన్న బ్రాండ్ వేసుకోవటము, ఆ బ్రాండ్ దాని మీద పడటము, సో దానికి మళ్ళీ సింపతిని యాడ్ చేసుకోవటము, కెమెరాస్ ముందు కాన్షియస్గా మాట్లాడటము, ఇవన్నీ ఓవరాల్ సినారియోలో నాకు ఏమనిపిస్తుంది అంటే కంప్లీట్గా గౌతమ్ది టూ వర్స్ట్ అనిపిస్తుంది. ఈ ఫైనల్ చెప్తున్నా కదా ఓపెన్గా, ఎప్పుడైతే ఎలిమినేట్ అవ్వక ముందు వరకు ఆ రోజు కూడా ఎలిమినేట్ అయినప్పుడు నేను చాలా గట్టిగా క్వశ్చన్ చేశాను, బిగ్ బాస్ మేకర్కి సిగ్గుందా, ఇలా అబ్బాయిని కనీసం అబ్బాయి ఏంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చంపేసి అతను లోపలికి పంపిస్తున్నారు, నిజంగా అతను ఎలిమినేట్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు మణికంఠ తిని ఎందుకు ఎలిమినేట్ అయిపోవాలని చెప్పడం అని ఓపెన్గా నేను మాట్లాడాను. సో దాని తర్వాత వీక్ యాక్చువల్గా నామినేషన్స్లోకి రాలేదు, హరితేజ గారికి సపోర్ట్గా ఇచ్చారు, ఆ వీక్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ తర్వాత బ్యాటరీ టాస్క్ అప్పుడు కూడా నేను చాలా గట్టిగా మాట్లాడాను, నిఖిల్ తప్పు చేశాడు, గౌతమ్ తప్పు చేయలేదు. ఆ ఫిజికల్ టాస్క్లో కూడా గౌతమ్ చాలా గట్టిగా మాట్లాడాడు, కనీసం దానికి ఎంత గొంతు పట్టుకున్నా కూడా దానికి పెద్ద ఇష్యూ చేయలేదు గౌతమ్. సో నాకు గౌతమ్ ఇక్కడే నచ్చుతాడు, ఈ పాయింట్లో నచ్చుతారని చెప్పి నేను చాలా గట్టిగా చెప్పాను. దాని తర్వాత పోను సో గౌతమ్ గేమ్ కంప్లీట్గా మారిపోయింది. ఆర్టిఫిషియల్ గేమ్ ఆటం. ఎప్పుడైతే కెమెరాస్ ముందుకెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాడో ఇట్స్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ గేమ్ ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై బుక్. సో నువ్వు ఆన్ పాయింట్, అన్ని కెమెరాస్ ముందే మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుని నిఖిల్ గౌతమ్ మాట్లాడుకున్నప్పుడు కూడా కెమెరా ముందే మాట్లాడుకుంటారు. బట్ మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడే మాటలకి నార్మల్గా కెమెరా ముందు కూర్చునే మాటలకి చాలా తేడా ఉంటాయి. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడేటప్పుడు నిజంగా మాట్లాడగలిగే శక్తి, ధైర్యం ఉంటే ఇలాంటి మాటలు బయటకు వస్తాయి. అసలు ఒరిజినాలిటీ ఏంటనేది బయటకు వస్తుంది. గౌతంలో మాటలు ఏమైంది, మూసుకొని కూర్చోని అన్నాడు గౌతమ్. అంటే తను తీసుకోలేకపోయాడు, తన నామినేషన్ డిఫెండ్ చేసుకుంటున్నాడు గట్టిగా, తన నామినేషన్ పాయింట్ వీక్ అవుతుంది అన్నప్పుడు తిట్టాడు మూసుకొని కూర్చోమని. దానికి ముందు తనతో ముందు యశ్మిన్ వాడుకుంటున్నాం అన్నాడు. సింపుల్ కదా, యశ్మిన్ వాడుకుంటున్నాం అంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినే సెన్స్ కూడా లేదు కనీసం. ఏదేదో మనమే అర్థం చేసుకొని ఏదేదో మనమే ఊహించుకోవడం. అంతా ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నప్పుడు మిగిలిన 5గురికి వినిపించింది, దీనికి ఎందుకు వినిపించదు కదా? నేను అదే చెప్తుంది. కెమెరాస్ ముందుకి మాట్లాడడానికి, వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు ఆపోజిట్లో మాట్లాడడానికి చాలా తేడా ఉంది. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేదానికి పిచ్చి మీద అదే పిచ్చి మీద అందరూ ముందు స్టేడియంలో అందరూ చూస్తున్నప్పుడు, ఆపోజిట్ బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు గేమ్ ఆడేదానికి, అదే పిచ్చి మీద చుట్టూరు నెట్స్ కట్టుకొని మన నెట్ బౌలరే మనకి బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆడేదానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. ఓకే, అప్పుడుండే కాన్ఫిడెన్స్ వేరు, అప్పుడుండే ప్రెషర్స్ వేరు, అప్పుడుండే టెన్షన్ వేరు, ఇప్పుడుండే రిలాక్సేషన్ వేరు. అవుట్ అయితే అవుట్ కాదు కదా, ఇక్కడ నార్మల్దే, మళ్ళీ బారేస్తారు తీసుకొని. సేమ్ అంతే. ఇక్కడ తన కెమెరా ముందు కూర్చొని మాట్లాడినప్పుడు తను ఏదైనా తప్పు అని పాయింట్ అనిపించింది అనుకో, దానికి మళ్ళీ రుద్దుకొని మళ్ళీ మాట్లాడతారు. బట్ అక్కడ కెమెరా ముందు కాకుండా మనిషి ఉన్నప్పుడు మాట్లాడితే ఆపోజిట్లో, ఇప్పుడు గౌతమ్ తిట్టేశాడు ఆ మాట, దానికి మళ్ళీ రీప్లే చెప్పుకోలేడు కదా ఇంకొక మాట టక్కని. అదనమాట తేడా. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు రాసిస్తూ. సో కంప్లీట్గా గౌతమ్ గేమ్ అయితే ఈ పాయింట్స్లో కంప్లీట్గా డల్ అయిందని అనిపించింది. ఇంతకంటే ఇంకా మనిషి తక్కువగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఆ రోజు సీత వచ్చి నామినేషన్ చేసేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడింది, వాడుకుంటున్నాడని, లేకుంటే ట్రాప్ చేస్తున్నాడని. సో ఇలాంటి మాటలు మాట్లాడింది. వాళ్ళు యు ఆర్ టాకింగ్ సంథింగ్ అగెనెస్ట్, ఏదైనా ఒక పాయింట్ చెప్తున్నప్పుడు సో యూ షుడ్ టాక్ అట్లీస్ట్ కరెక్ట్ మేనర్లో మాట్లాడాలి. నువ్వు ఒక పాయింట్ చెప్తున్నప్పుడు, వేరే వాళ్ళ మీద ఒక అలిగేషన్ వేస్తున్నప్పుడు, లేదా ఒక వేరే వ్యక్తి మీద నువ్వు ఒక పాయింట్ పెడుతున్నప్పుడు, ఆ పాయింట్ పెడుతున్న నిన్నెవరు ఇంకొకరు జడ్జ్ చేయకూడదు. నువ్వెవరి మీద అయితే పాయింట్ పెడుతున్నావో అది కరెక్టా తప్ప, ఆ మనిషి తప్పు చేశారా కరెక్ట్ చేశారా అనేదే మాట్లాడుకోవాలి, కానీ నువ్వు మాట్లాడిన విధానం గురించి మాట్లాడకూడదు ఎవరు. సో ఈరోజు సేమ్ గౌతమ్ అదే తప్పు చేశాడు. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ పాయింట్స్ తీసుకొచ్చి మళ్ళీ నామినేట్ చేయటం సేమ్ అంతే, అంతకన్నా ఏం లేదు గౌతమ్ది. క్లియర్గా వాడుకుంటున్నాం అనేది బిగ్గెస్ట్ బోర్డ్, అంతకన్నా తప్పు మాట ఇంకోటి ఉండదు.
ఆ రోజు సీత చేసింది తప్పు మాట, అనింది తప్పు మాట, పెద్ద మాట అయినప్పుడు ఈవెన్తో అది నిఖిల్ అలా చేశాడా లేదా, మేబీ చేసి ఉండొచ్చేమో, సో అమ్మాయితో క్లోజ్గా ఉండొచ్చేమో, బట్ ఆ మాట తప్పు కదా. సో ఈ రోజు కూడా ఈ మాట తప్పు, కంప్లీట్లీ తప్పు. మూసుకొని కూర్చో అనడం కూడా తప్పు. అదేంటి మళ్ళీ తిరిగి నువ్వు కూడా మూసుకొని కాల్చు అని చెప్పి నిఖిల్ అన్నాడు కదా, మరి అదేంటి అని మీరు అడిగితే, సో దానికి కూడా సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. గౌతమ్ని వాడికేంటి స్కోప్ ఇచ్చేది అని చెప్పి పృథ్వీ ప్రేరణతో అంటూ తన మీదకి వస్తుంటే వాడు అనొద్దు అంటే నేనంట అన్నాడు. అంటే నేను కూడా అంటారా వాడు అని, నేను కూడా అంటానని వాడు అని గౌతమ్ కూడా అన్నాడు. అప్పుడు తను కూడా డిస్రెస్పెక్ట్ చేసినట్టే కదా. బట్ గౌతమ్ పాయింట్ ఏంటి, ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి తప్పని. అవినాష్ విషయంలో కూడా అవినాష్ కూడా రా అనొద్దన్నాను కదా, అవినాష్ కూడా తిరిగి రా అన్నాడు. బట్ స్టార్ట్ చేసింది ఎవరు, పృథ్వీ. సో అక్కడ పృథ్వీ తప్పు అయినప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ చేసింది ఎవరు, గౌతమే కదా. సో గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్తున్నా, గౌతమ్ తప్పు, కంప్లీట్లీ తప్పు అనమాట. సో ఇంతకన్నా నేనైతే చెప్పలేను. సో ఇదనమాట ఫైనల్గా నాకు అనిపించింది. పాయింట్స్ ఉండుండొచ్చేమో, బట్ ఓవరాల్ సినారియోలో మరి అలాంటి పదాలు మాట్లాడితే జడ్జిమెంట్ ఖచ్చితంగా నిఖిల్ వైపే ఉంటుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడిన పదాలు తప్పు కదా. నువ్వు చాలా హుందాగా, సామరస్యంగా, మద్దతుగా, నిష్పక్షపాతంగా మాట్లాడాల్సిన టైంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు జారితే సో డెఫినెట్లీగా ఆ పర్యావసనాలు తీసుకోవాల్సి వస్తుంది. సో గౌతమ్ ఖచ్చితంగా ఈ విషయంలో చాలా తప్పు చేశాడు. ఆ మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వు పాయింట్ చెప్పు, ఇక్కడ తప్పు చేసావు నిఖిల్, యష్మి విషయంలో ఇక్కడ తప్పు. ఓవరాల్గా దాన్ని బ్లేమ్ చేస్తూ నువ్వు యష్మిని వాడేసుకున్నావంటే బిగ్గెస్ట్ మిస్టేక్. ఒక అమ్మాయి గురించి నేషనల్ టెలివిజన్లో ఒక మాట మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసి మాట్లాడాలి. ఓకే, అలా మాట్లాడకపోతే మన క్యారెక్టర్ గురించే క్వశ్చన్ చేస్తారు. సో సీత గురించి ఎలా అయితే క్వశ్చన్ చేస్తారో గౌతమ్ గురించి కూడా అలాగే క్వశ్చన్ చేస్తారు. అంటే ఒక వ్యక్తిని నువ్వు నామినేషన్స్లో ఢీ కొట్టలేనప్పుడు వేరే అమ్మాయి గురించి తప్పుగా క్యారెక్టర్ గురించి మాట్లాడి నీ హాని నువ్వు చల్లార్చుకుంటున్నావు అనే ఒక విషయం బయటకు వస్తే సో ఆ గౌతమ్ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది, సింపుల్. ఓకే, జై హింద్.